ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 6, 7 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ యజ్ఞం, దానం, తపస్సు అనేవి వదలకూడదు అని స్వామి చెప్పారు కదా. మరి వాటిని ఎలా చేయాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. 6వ శ్లోకం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. మనం చేసే సత్కర్మలు దేవుడికి చేరాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలో చెప్తున్నారు. పార్థ, ఓ అర్జున, ఏతాని అపి తు కర్మాణి, ఈ కర్మలను, ఏ కర్మలు? యజ్ఞ దాన తప కర్మలను, అట్లే ఇతర కర్తవ్య కర్మలను అన్నింటినీ సంగం త్యక్త్వా ఫలాని చ, ఆసక్తిని మరియు ఫలములను విడిచిపెట్టి, కర్తవ్యాని ఇతి మే నిశ్చితం ఉత్తమం, తప్పక చేయతగినవి అని నా యొక్క ఉత్తమమైన నిశ్చితమైన అభిప్రాయము. సంగం త్యక్త్వా అంటే ఆసక్తి వదిలేయటం, అటాచ్మెంట్ని వదిలేయటం. సంగం అంటే ఈ పని నేను చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అనే అహంకారం, లేదా నా వాళ్ళ కోసం చేస్తున్నాను అనే స్వార్థం. భగవంతుని కోసం ఏ పని చేసినా అందులో ఈ నేను, నాది అనే స్వార్థాన్ని ముందుగా వదిలిపెట్టేయాలి. ఫలానిచ, ఫలితాన్ని ఆశించకపోవటం. దేవునికి ఏదైనా సమర్పించినప్పుడు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని వ్యాపారం చేయకూడదు. దానం చేసినా సరే నాకు ఇంత పుణ్యం కావాలి, పుణ్యం వల్ల నేను వచ్చే జన్మలో మంచిగా ఉండాలి అనే లాభాన్ని, ఫలితాన్ని ఆశించకూడదు. కర్తవ్యానీతి, కేవలం ఒక డ్యూటీలాగా, ఒక కర్తవ్యంలాగా, ఒక బాధ్యతగా భావించాలి. ఫలితం ఆశించకుండా కేవలం కర్తవ్యం అంటే బాధ్యత కాబట్టి పనులు చేయాలి. ఈ సమాజంలో బతుకుతున్నందుకు, భగవంతుడు మనకు జన్మను ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయనకు పూజ చేయటము, తోటి వారికి సాయం చేయటం మన బాధ్యత అని ఫీల్ అవ్వాలి. ఆసుపత్రిలో ఒక నర్సు ఎలా పనిచేస్తుందో ఎంతో ప్రేమగా, శ్రద్ధగా, అలా మనం కూడా ఈ ప్రపంచంలో పనులన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. కానీ నేను చేశాను అనే అహంకారం ఉండకూడదు. నాకేమి ఇస్తారు అనే ఆశ ఉండకూడదు. అంతా భగవంతుడు చూసుకుంటాడు అని వదిలేయాలి. పని చేయటం మానేస్తే అది బద్ధకం. పని చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తే అది వ్యాపారం. కానీ కర్మ చేస్తూ దాని ఫలితాన్ని దేవునికి వదిలేస్తే అదే కర్మయోగం. ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం.
ఓ పార్థ, ఈ యజ్ఞదాన తపస్సులు అనే పనులను కూడా ఎలాంటి ఆసక్తిని మరియు లాభాలను, ఫలితాలను ఆశించకుండా కేవలం బాధ్యతగా మాత్రమే ఆచరించాలి. ఇదే నా నిశ్చితమైన అత్యుత్తమమైన అభిప్రాయము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 7వ శ్లోకం. పనులు వదలకూడదు, వాటి ఫలితాలను వదిలివేయాలి అన్నారు కదా. పనులు వదిలివేసే విధానాన్ని బట్టి ఆ త్యాగం 3 గుణాలలో ఏ గుణానికి చెందుతుందో చెబుతున్నారు స్వామి ఈ 7వ శ్లోకంలో. ముందు తామసిక త్యాగం గురించి 7వ శ్లోకంలో చెబుతున్నారు. 7వ శ్లోకం. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్యతు కర్మాణ సన్యాసః న ఉపపద్యతే. శాస్త్రవిహితమైన కర్మాచరణమును త్యజించుట ఉచితము కాదు. మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. మోహవశమున దానిని పరిత్యజించుట తామస త్యాగము అంటారు. కొందరు సన్యాసం పేరుతో చేసే పొరపాట్లను ఇప్పుడు చెప్తున్నారు. నియత కర్మలు అంటే తప్పనిసరి బాధ్యతలు. ప్రతి మనిషికి వయస్సును బట్టి, వృత్తిని బట్టి కొన్ని బాధ్యతలు ఉంటాయి. విద్యార్థికి చదువుకోవటము, గృహస్థుడికి కుటుంబాన్ని పోషించటము, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు చూసుకోవటం, ఇవన్నీ గృహస్థుడి బాధ్యత. ఇవన్నీ నియత కర్మలు. వీటిని ఏ కారణం చేత కూడా వదిలిపెట్టకూడదు. నోపపద్యతే. మోహాత్ పరిత్యాగః, అజ్ఞానంతో వదిలివేయటం. కొందరు సగం సగం జ్ఞానంతో ఈ ప్రపంచమంతా మాయ, ఈ సంసారం అంతా మిథ్య, నేను ఇవన్నీ ఎందుకు చేయాలి, అంతా దేవుడే చూసుకుంటాడు అనే భ్రమపడి తమ పనులను, బాధ్యతలను గాలికి వదిలేస్తారు. దేవుడి పేరు చెప్పి బద్ధకంగా ఉంటారు. ఇది పూర్తి అజ్ఞానం, అంటే మోహం. తామసః, తామసిక త్యాగం. ఇలా అజ్ఞానంతో, మూర్ఖత్వంతో చేయాల్సిన బాధ్యతను ఎగ్గొట్టడాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తామసిక త్యాగము అంటున్నారు. ఇది త్యాగాలలోకెల్లా అత్యంత కింది స్థాయి త్యాగం. దీనివల్ల ఎలాంటి పుణ్యం రాకపోగా బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు పాపం వస్తుంది. ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు. అతనికి భార్య, చిన్నపిల్లలు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత అతనిదే, అంటే నియత కర్మది. కానీ అతను సడన్గా నేను దేవుడిని చేరుకోవాలి, నాకు ఈ బంధాలు వద్దు అని ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసి కాషాయ బట్టలు కట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోయాడనుకోండి. లోకం దృష్టిలో అతను గొప్ప సన్యాసి కావచ్చు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే అతడు సన్యాసి కాదు, అజ్ఞాని అంటున్నారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బాధ్యతలను మధ్యలో వదిలేసి పారిపోవడం అనేది గొప్పతనం కాదు. అది కేవలం అతని బద్ధకం లేదా బాధ్యతారాహిత్యం. ఇటువంటి త్యాగాన్ని తామసిక త్యాగము అంటారు. పని చేయకుండా తప్పించుకోవటానికి ఆధ్యాత్మికతను ఒక శాఖగా వాడుకోవడం అతి పెద్ద మూర్ఖత్వం.
బాధ్యతలను వదిలేయటం సన్యాసం కాదు, అది తామసిక అజ్ఞానం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. తన విధిగా బాధ్యతగా చేయాల్సిన పనులను అంటే నియత కర్మలను పూర్తిగా వదిలేయటం అనేది ఏమాత్రం సరైంది కాదు. అజ్ఞానంతో, మోహంతో లేదా భ్రమతో అలా బాధ్యతలను వదిలేయటాన్ని తామసిక త్యాగము అంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.